మాజీ మిస్ యూనివర్స్ సుస్మితా సేన్ లైఫ్ అనేది ఎన్నో మలుపులు ట్విస్ట్లతో సాగుతుంది. దాదాపు 5-10 వయసులో ఇంకా ఒంటరి జీవితం గడుపుతూనే ఉంది. బాలీవుడ్లో హీరోయిన్గా ఇంకా టాప్ రేంజ్లో ఉన్న ఈ ముద్దుగుమ్మకు పలువురితో అఫైర్స్, బ్రేకప్స్ ఉన్నాయని సినీ ఇండస్ట్రీలో టాక్. ఇటీవల పెళ్లికి సిద్ధమైన సుస్మితా సేన్ తన జీవితం తెరిచిన పుస్తకమే, అందులో చదవాల్సిన విషయాలు ఏమీ లేవు అంటూ కామెంట్స్ చేసింది. అయితే త్వరలోనే పెళ్లిపీట లెక్కబోతుంది ఈ అందాల తార. బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న సమయంలో ప్రేమ వ్యవహారాలు హైలైట్గా మారాయి. పెళ్లి వరకు వచ్చిన అఫైర్లు మధ్యలోనే బ్రేకప్ అయ్యాయి. ఈ విషయమై చాలా మంది తనను మోసం చేశారని పలు సందర్భాల్లో చెప్పారు సుస్మిత. అందుకే తాను పెళ్లి చేసుకోలేకపోయానని తెలిపింది. ఇటీవల కాలంలో ఆమె ఇద్దరితో సంబంధాలు కొనసాగిస్తుంది. అందులో ఒకరు రోహ్మన్ షాల్ అయితే మరొకరు ఐపీఎల్ రూపకర్త లలిత్ మోడీ. ఇద్దరితో ఎఫ్ఐఆర్ కొనసాగించడం సంచలనంగా మారింది. అయితే వీరిద్దరిలో ఎవరిని పెళ్లి చేసుకుంటుందనే విషయమై ఎవరూ చెప్పలేని సందేహాలను రేకెత్తించింది. గత కొద్ది నెలల క్రితం లండన్లో లలిత్ మోడీతో సన్నిహితంగా సమయాన్ని గడుపుతున్న ఫోటోలు వైరల్గా మారాయి. తామిద్దరం సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తున్నామని వారు బహిరంగ ప్రకటన చేశారు. ఐపీఎల్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న అతన్ని సుస్మిత కలవడం రకరకాల ఊహాగానాలకు తెరలేపింది. అయితే రోహ్మన్ షాల్కు సుస్మిత బ్రేకప్ చెప్పి ప్రస్తుతం లలిత్ మోడీతో పెళ్లి చేసుకోబోతుంది. వారిద్దరి వివాహం లండన్లోని రిసార్ట్లో జరిపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే వివాహ తేదీని చాలా గోప్యంగా ఉంచుతున్నారు. త్వరలోనే మ్యారేజ్ డేట్ బయటకు వెల్లడించే అవకాశం ఉంది. బాలీవుడ్ చిత్రాలకు కొంత విరామం ప్రకటించిన సుస్మితా సేన్ ఇటీవల ఆర్య వెబ్ సిరీస్తో ఓటీటీ ప్రేక్షకులకు చేరువైంది. కొన్ని సినిమాలు అలాగే వెబ్ సిరీస్లతో బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ. ఇటీవల గుండెపోటుకు గురైన ఈమె ఇప్పుడిప్పుడే కోలుకొని సినిమా షూటింగ్లకు హాజరవుతున్నారు. అయితే లలిత్ మోడీని పెళ్లి చేసుకుంటే ఆమె మకాం లండన్ వరకు మారే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.